ఈ సినిమా ఇవాళ ప్రారంభమైంది. ఇందులో యశ్వంత్, సాయి తేజ, ఆరుషి మొదలైనటువంటి వారు నటిస్తూ ఉన్నారు. ఇందులో ముఖ్యంగా నా పేరు కళారత్న బిక్కి కృష్ణ. నేను ఈ సినిమాలో మొత్తం పాటలన్నీ కూడా రాయడం జరిగింది. అదేవిధంగా ఈ చిత్రానికి ఆచార్య శ్రీధర్ ఆత్రేయ గారు సంగీత దర్శకులుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఈ చిత్రం విజయవంతం కావాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ముఖ్యంగా సస్పెన్స్, థ్రిల్లర్, అదేవిధంగా ఒక లవ్ స్టోరీ, చాలా అద్భుతమైనటువంటి చిత్ర కథను వెంకట్ ఆయన దీన్ని రూపకల్పన చేయడం జరిగింది. మరి శ్రీధర్ ఆత్రేయ గారు అద్భుతమైనటువంటి సంగీతాన్ని ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కొత్త నిర్మాతలు సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత సరైనటువంటి సాంకేతిక నిపుణులతో కలిసి పనిచేస్తే ఆ సినిమా గ్యారంటీగా సక్సెస్ అవుతుంది. అందుకు రామ్ సత్యనారాయణ లాంటి పెద్దల యొక్క సహకారం కూడా ఉంటుంది. ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి, మా బిక్కి కృష్ణ గారికి సొంత శిష్యుడు ఓరా శ్రీనివాస్. ఇతను ఈ సినిమాకి దర్శకుడిగా, డెబ్యూ డైరెక్టర్ గా మేము ముందుకు వస్తున్నాడు. చాలా కాలం నుంచి ఇతను మంచి కథ పట్టుకుని చాలా మందితో కథ చెప్తున్నాడు. నాగిరి కూడా నేను కూడా అవకాశం ఇద్దాం అనుకున్నాను. అయితే మా కండిషన్లు, మా పద్ధతుల కంటే ఒక కొత్త నిర్మాత, కొత్త హీరోతో అయితే కొంచెం బాగా తీయటానికి అవకాశం ఉంటుంది, స్కోప్ ఉంటుంది ఉద్దేశంతో ఈ నరసింహారావు గారి సినిమా నిర్మాతగా ఉన్నారు. మా శ్రీనివాస్ దర్శకుడిగా ఉన్నాడు. ఈ సినిమాని ఎక్కడ ఏ విధమైన ఆటంకాలు కలగకుండా దగ్గరుండి నేను బాధ్యత తీసుకుని అతని నిర్మాణంలో మనం హెల్ప్ చేసి అతనికి సపోర్ట్ చేద్దాం. ఎందుకంటే ఓరా శ్రీనివాస్ లాంటి ఒక యంగ్ డైరెక్టర్ ఇండస్ట్రీకి వస్తే భవిష్యత్తులో అతను మరో తేజ అవ్వచ్చు, మరో వివి వినాయక్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ టైం అందరు కూడా కొత్తే, కానీ ఆ కొత్త దానికి వెనకాల ఒక సీనియర్ గా నాలాంటి ఉంటే కనుక సినిమా ఎక్కడ ఏ విధమైన ఇబ్బంది లేకుండా షూటింగ్ పార్ట్ పూర్తి అవుద్ది. అలాగే చక్కగా సినిమా కూడా విడుదలకి ఏ విధమైన ఇబ్బందులు ఉండవు. ఇక నిర్మాత నరసింహారావు గారు వాళ్ళ అబ్బాయి హీరో చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఎక్కువ బాధ్యత ఉంది. ఒక మంచి సినిమా తీయడానికి ఆయన పూర్తిగా స్వేచ్ఛని మా శ్రీనివాస్కి ఇస్తే చక్కగా అతను సినిమా మాత్రం తీస్తాడు. తీసే సినిమాని రిలీజ్ చేసే బాధ్యత ఇందాక మా కళారత్న బిక్కి కృష్ణ గారు చెప్పినట్టుగా నేను పూర్తిగా బాధ్యత తీసుకుని అతనికి హెల్ప్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని తెలియజేస్తున్నాం. ఇలాంటి కొత్త దర్శకుల్ని, నిర్మాతలను ప్రోత్సహించడానికి ఈ నిర్మాతల మండలి ఉంది. ఎవరికి ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా ఫస్ట్ నుంచి కూడా మనం ఒక ఆర్గనైజింగ్ గా సినిమా చేస్తే నిర్మాణంలో ఎక్కడ ఇబ్బందులు ఉండవు. ఆ తర్వాత రిలీజ్ అవుతుంది, భగవంతుడు ఉన్నాడు, బాగా తీస్తే జనం ఆదరించడానికి ప్రేక్షకులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొత్తగా ఆర్టిస్టులు చేసిన సినిమాలు చాలా హిట్ అయింది. బలగం సినిమా మొదటి రోజున అందరూ ఏదో చిన్న సినిమా అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది, మీకు తెలుసు. అలాగే బేబీ సినిమా కొత్తలతో చేస్తున్నారు అనుకున్నారు, అది 100 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే సినిమాలో కంటెంట్ ఉంటే ఆర్టిస్ట్ ఎవరో, డైరెక్టర్ ఎవరు చూడరు, కంటెంటే ముఖ్యం. కాబట్టి అలాంటి కంటెంట్ మా ఊర సీను చెప్పి నిర్మాత గారిని ఒప్పించి మా కళాకృష్ణ గారు దీంట్లో అద్భుతమైన పాటలు రాస్తున్నారండి. ఆయన సింగిల్ కార్డు పాటలు రాస్తున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆత్రేయ శ్రీధర్ గారు, ఆయన గతంలో కూడా చాలా సినిమా చేశారు. ఈ సినిమా కూడా దగ్గరుండి ఆ సినిమా హిట్ అయితే మళ్ళీ ఆయన 100 సినిమాలు వస్తాయి. కాబట్టి ఎవరు బాధ్యతలు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఈ సినిమాను చేస్తారు. వీళ్ళందరూ మాకు తెలిసిన టీం కాబట్టి వీళ్ళందరినీ దగ్గర నుండి పనిచేయించి ఒక మంచి సినిమాని, మంచి అవుట్పుట్ని అతి త్వరలో మీ ముందుకి తీసుకొస్తానికి వెనకాల సపోర్ట్ చేస్తానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా ఊర శ్రీనివాస్కి, నరసింహారావు గారికి, అలాగే కళారత్న బిక్కి కృష్ణ గారికి, శ్రీధర్ గారికి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తాను కోరుకుంటూ, అందులో సినిమా పెద్దలు బిక్కి కృష్ణ గారు, ఊరా శ్రీనివాస్ గారు, రామ్ సత్యనారాయణ గారు, నా కూతురు కృష్ణ ప్రియదర్శిని, వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను సినిమాకు నిర్మాతగా వహిస్తున్నాను. నాతో పాటు ఇంకొక ప్రొడ్యూసర్ ఉన్నారు, అతను కూడా కలిసి సాయి తేజ అంటే అతను ఉన్నారు. దీనికి కావాలని యూత్ కు ఎంకరేజ్ చేయాలి. మనం ఎంతసేపు అయినా యూత్ కు ఎంకరేజ్ చేస్తే రాబోయే కాలానికి ఇలాంటి హీరోలే ముందు చాలా సినిమాలు తీసుకొస్తారు, విజయాలు సాధిస్తారు. ఏదో పాత హీరోలు వచ్చారు పోయారు, ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినప్పుడు అందరు కొత్త హీరోలే. ఇప్పుడు వచ్చే తరానికి, ఇప్పుడు వచ్చే హీరోలకు చాలా అవకాశాలు ఇస్తే మనము మీలాంటి కెమెరామ్యాన్స్ వీళ్ళందరి ఆశతో, వీళ్ళందరి ప్రోద్బలంతో వీళ్ళందరూ ముందడుగేస్తారని, విజయం సాధిస్తారని నా యొక్క ఆశ. అందుకే నేను ప్రొడ్యూసర్గా ముందుకు వచ్చిన. అందులో మా అబ్బాయికి కూడా కొంచెం, మా అబ్బాయి లాంటి వాళ్ళ ఇద్దరు హీరోలు, వాళ్ళకు
ముందు జరపాలా, ముందేయాలా, వీళ్ళేదో సినిమా రంగంలో ఒక హీరోగా, కొత్త హీరోలుగా స్థానం చేయాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంది, మీడియా మిత్రులందరికీ నా అభివాదము, అందరి ప్రేక్షకులకు అందరికీ అభివాదము. ఇచ్చారండి. థ్యాంక్ యూ మేడం. మీరు సో దీనికి డైలాగ్స్ వచ్చేసి వెంకట్ దాసరి. నాకు అనుకున్న టైంలో స్క్రిప్ట్ అందించాడు వెంకట్ దాసరి. థ్యాంక్ యూ వెంకట్. దీనికి పాటలు వచ్చేసి మా గురువు గారు కళారత్న బిక్కి కృష్ణ గారు మంచి పాటలు ఇచ్చారండి. మా గురువు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకోటి మ్యూజిక్ డైరెక్టర్ గారు మొన్ననే అది ఒకటి ఐటమ్ సాంగ్ ట్యూన్ విన్నాను, చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. శ్రీధర్ ఆత్రేయ గారు మ్యూజిక్ డైరెక్టరు. సో ఈ చిత్రం స్టోరీ వచ్చేసి సస్పెన్స్ థ్రిల్లర్. సో రేపు సాటర్డే నుంచి వికారాబాద్ ఫారెస్ట్లో కంటిన్యూ షెడ్యూల్ వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ హైదరాబాద్లో స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఊర శ్రీనివాస్ గారు, నేను చాలా ఆల్బమ్స్ కి వర్క్ చేసాం. ఆయన నా దగ్గర పాటలు చేయించుకున్నారు ఇదివరకు. ఆయన ఆల్బమ్స్ లో ఆయన టేకింగ్ విధానం అంతా కూడా చాలా అనుభవం ఉన్న వ్యక్తి. చక్కగా తీస్తారని నమ్మకం ఉంది. చాలా చక్కగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే బిక్కి కృష్ణ గారు, నేను కలిసి చాలా ఆల్బమ్స్ చేశాము. అలాగే ఫిలిమ్స్ కూడా ఈ మధ్య కాలేజీ బయోపిక్ కూడా సార్ సింగిల్ కార్డ్, అలాగే మా ఇద్దరు కాంబినేషన్ లో మంచి హిట్ అయింది ఆ పాటలు కూడా. సో అలాగా ఈ కొత్తగా వచ్చినటువంటి హీరోయిన్ వీళ్ళందరినీ కూడా మీరు అందరూ ఎంకరేజ్ చేసి మరిన్ని సినిమాలు తీసే విధంగా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజు ఇచ్చేసినటువంటి రామ్ సత్యనారాయణ గారు కానీ, ఈ కథ అందించినటువంటి సోదరి ప్రియదర్శిని గారు కానీ, అందరికీ ఆల్ ద బెస్ట్ అండి. ఇది పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను. వీళ్ళే ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ లెక్క నాకు, ఎందుకంటే ఒక్కసారి అడగగానే వాళ్ళు ముందరకు వచ్చి నా కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వాళ్ళ కోసం కూడా ఇది ఒక టీమ్ వర్క్ లెక్క ప్లాన్ చేస్తున్నాం మేమందరం. ఇంకా న్యూ మూవీలో హీరోయిన్ గా ఆరుషి మోడలింగ్ త్రూ నుండి వచ్చింది మన దగ్గరికి. అండ్ ఆల్సో నిఖిలా కూడా చాలా ప్రొడక్షన్ కి వర్క్ చేస్తుంది మా కోసం. అండ్ ఆల్సో సుష్మా ప్రియదర్శిని, షీఈ్ మై సిస్టర్. బికాస్ స్టోరీకి చాలా అంటే చాలా మాకు కాన్సెప్ట్ ఇచ్చింది. ఇంకా మన వెంకట్ గారు, డైలాగ్ రైటర్స్ అందరు మంచిగా మాకు ప్రొడక్షన్ త్రూ ఎంత వర్క్ కావాలంత వర్క్ చేస్తున్నారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము టు టేక్ మీ హియర్ ఫర్ దిస్ ఫ్యూచర్ వర్క్. Thank you. Thanks for coming here all. And this is Nikhila. Thanks for supporting me and encouraging me. Yashwant given me this opportunity to me. And thank you for producer sir and director sir. And thanks for supporting me. And I'm feeling so blessed. And also thanks for giving me this wonderful opportunity as a second heroine. And yeah, thanks for రాశాను. అంటే నాకు బ్యాక్గ్రౌండ్, బట్ యంగ్ ఏజ్ వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని రాశాను ఈ స్టోరీ. థ్రిల్లర్ అండ్ కామెడీ అండ్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది. థ్యాంక్ యూ. నిఖిల, వీళ్ళిద్దరు కూడా మీరందరూ ఆశీర్వదించాలని చెప్పేసి